ఓం సత్యమోములండి, ఓం సత్యమోములు, నమస్కారములండి, ఓం సత్యమోములు. కొమాన్ ఇండియన్ కొమాన్ సాపలు కదండి మనము. ఓం సత్యం. ఈ స్వర్గంలో ఉన్నమ్మ, ఇండియా, మదర్ ఇండియా, అమ్మ కనకదుర్గమ్మ నీతో నాతో మనమందరితో మనిషితో మాట్లాడుతుంది ఆ అమ్మ తల్లి. మరి మనకి కలియుగం కథం అయిపోయింది. మనం ఇండియన్ గురు హటో ఓం సత్యయుగంలో మనం వచ్చాము. అయితే ఈ సత్యయుగంలో వచ్చామంటే అది మోక్ష కాందాల వారే మీకు ఈ యొక్క అంతరంగ మాటలు మీకు చెప్పాలి. చెప్తే మీకు అర్థమవుతుంది ఇది కలియుగం కథమైంది, ఓం సత్యయుగంలో వచ్చామని కదండి. అయితే మా ఊరు శ్రీకాకుళం పలాస కాశీపోక అంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉందండి. పలాస కాశీపోక అక్కుపల్లి గ్రామం మా ఊరు. ఒకప్పుడు మా తాతగారు మోస గురుమూర్తి గారు, మా తాతగారు అండి, బైరాగి జోగారావు, వెంకట్రావు వీళ్ళందరూ మా తాతలేనండి. అప్పుడులో అమ్మ కనకదుర్గకి పతిమెత్తేవారండి. ఎస్, అప్పుడు ఆనాడే చెప్పారనమాట. కలియుగ కథం సమయంలో మా ఇంటి చరిత్రే మీకు చెప్తే మీకు అర్థమవుతుంది అక్కడ. అప్పుడే మా తాతగారు మా నాన్నగారు చెప్పారు, మా నాన్నగారు నాకు చెప్పారు. అదే మనిషితో మీతో మాట్లాడుతుంది చండి. అయితే కమాల్ మాటలు ఏంటంటే మా అమ్మ నాన్న ఎక్కువగా పూజలు పాటలు ఉపవాసాలు చేసేవారు. అప్పుడు 48,000కి గరుడు బట్ జీడి తోట ఎకరం 80 సెంట్లు అన్నారండి. ఇది అప్పుడులోనండి. ఇది ఇందులో అక్కుపల్లి గ్రామం పెద్ద మనుషులకి బాగా తెలుసును. చాలామంది సంతకాలు కూడా ఇంట్లో పెట్టారు. అయితే ఆ సంతకాలు పెట్టిన వాళ్ళకి ఇంట్లో అందరికీ ప్రాబ్లమ్స్ అయ్యండి. ఎస్, నాతో కూడా సంతకం పెట్టించుకున్నారు వీళ్ళు. ఏంటి అప్పుడులో మా ఫ్యామిలీ గొడవల్లో ఎదుగుంటే సంతకాలు అట్టుకుమిట్టులో పెట్టించుకున్నారు. అది ఎలాగంటే మా చెల్లెళ్ళకి పసుపు కుంకాలతో ఇచ్చేసినట్లు, ఆ చెల్లెలు ఇంకోరికి అమ్మేసినట్లు, ఆ చెల్లెలకి ఇప్పుడు రాజకీయంగా అంటే చంపేసినట్లే మరి అక్కడ అర్థం చేస్తుంది. ఇది కమాల్ మాటలండి, సత్యమైన మాటలు. ఇది ఎందుకంటే ఇది ఆ యొక్క గరుడపతి జీడితోట అమ్మ కనకదుర్గమ్మ, అది దేవస్థానం అండి. ఎస్, ఆ దేవస్థానానికి మనము అన్యాయం చేశామంటే ఎవరెవరు సంతకాలు పెట్టారో అందరికీ శాపాలే తగులుతాయి. ఈ సత్యమైన మాట ఇప్పటికే చాలామంది అనిపిస్తున్నారు. నాకు తెలుసులేదు. అది మీ మనసు మీతో ఏం మాట్లాడండి. మన శ్రీకాకుళం ఏరియాలో